గతం కంటే ఎక్కువ ఛానల్స్ కావటం కానీ యూట్యూబ్లు కావటం ఇదంతా ఎక్కువైన నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ గత సంవత్సరం మనం జిల్లా కమిటీని వేసుకోలేకపోయినాం. అంటే భద్రాచలంలో జరిగిన మహాసభలో తర్వాత వేసుకుంటామని చెప్పారు. ఆ తర్వాత కూడా జిల్లా కమిటీ వేయటానికి 1-2 ప్రయత్నాలు చేసినా కానీ మేము పైనుంచి ప్రయత్నాలు చేసినా ఇక్కడ అంత సానుకూలంగా స్పందన లేకుండా వాయిదాలు పెట్టడం, ఆ తర్వాత ఏబిఎన్ రాజు చనిపోయిన నేపథ్యం అంతా ఇదంతా కొంత వేసుకోలేకపోయాను. కాబట్టి ఈసారి ఖచ్చితంగా రేపు ఫిబ్రవరి 23వ తారీఖు జరిగే మహాసభలో ఈ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు అందరూ కూడా ముందుగా అనుకుంటే బాగుంటుంది. మీరు అందరూ అనుకొని ఒక కమిటీని అధ్యక్ష కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, జాయింట్ సెక్రటరీ అంతా కూడా భద్రాద్రి జిల్లా కమిటీని ఎన్నుకోవాలని, ఎన్నుకోవడం ద్వారా ఈ జిల్లా కమిటీలు అన్నీ అయిపోయిన తర్వాత మనం రాష్ట్ర స్థాయిలో కూడా ఒక కమిటీ వేయాలని చెప్పేసి రాష్ట్ర యూనియన్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈసారి మీరు కూడా ఖచ్చితంగా భద్రాద్రి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా కమిటీని ఆ మహాసభలో ఎన్నుకుంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను. సెక్రటరీ రామనారాయణ గారు, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర నాయకులు వెంకటరావు గారు, మన యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉదయ్ గారు, ఆనంద్ గారు, అదేవిధంగా జున్నమాల రమేష్ గారు, శ్రీనివాస్ గారు. డియర్ ఫ్రెండ్స్, సభ్యత్వం అనేది తప్పనిసరిగా మన యూనియన్ బలోపేతానికి ఎంతో అవసరం ఉంది. సభ్యత్వం ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. బాధ్యులు ప్రతి నియోజకవర్గానికి ఒక బాధ్యుల్ని ఏమన్నాం, ఆ బాధ్యుల్ని ఏర్పాటు చేసి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సభ్యత్వాన్ని ప్రతి మన మిత్రులందరికీ కలిసి ప్రతి మండలానికి వెళ్ళి సభ్యత్వాలు సేకరణ చేసుకుంటే మనం ఈ నెల మొత్తం కూడా వచ్చే నెల వరకు కూడా కార్యక్రమం మొత్తం అయిపోతుంది. ఫిబ్రవరి 3rd వీక్లో మనం అనుకున్నాము 23-24 తారీఖు లోపల మన జిల్లా కాన్ఫరెన్స్ యూనియన్ది ఆ స్థాయిలో జరగాలంటే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను ఒకరిని ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా మండలానికి సంబంధించినటువంటి ఒక క్యాండిడేట్ని ఏర్పాటు చేసుకొని అట్లా సభ్యత్వం సేకరణ చేస్తేనే ముమ్మరంగా సభ్యత్వం అవుతుంది. కాబట్టి వీలైనంత త్వరలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాలని త్వరగా చేసుకుంటే మిగిలిన కార్యక్రమాలన్నిటి కూడా మన జిల్లా బాధ్యులు చేసుకుంటే నెక్స్ట్ మనం ప్లేనరీ ఏర్పాటు చేసుకొని అందులో కొత్తగా కమిటీని ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇవన్నీ సక్రమంగా జరగాలంటే ఇప్పటి నుంచే ముందుగా బాధ్యులందరూ కూడా ఏర్పాటు చేసుకొని ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. ఈరోజు శ్రీకారం చుట్టినందుకు కూడా వాళ్ళకి అభినందిస్తున్నాం. త్వరగా ఈ కార్యక్రమాన్ని వీలైనంత వరకు త్వరగా ఏర్పాటు చేసుకుంటే సభ్యత్వం అనేది అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సభ్యత్వం నమోదు అనేది కూడా స్పీడ్గా ఉండాలి. ఈ జిల్లా రాష్ట్రంలోని గతంలో ఉమ్మడి జిల్లాలోనే మొదటి స్థాయిలో ఉంది. అలాంటి జిల్లాని మళ్ళీ మున్ముందు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముందుగా తీసుకెళ్లాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం తెలియజేస్తాను. వేదిక మీద ఉన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామనారాయణ గారికి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉదయ్ కుమారు, ఆనంద్ గారికి, జాతీయ కౌన్సిల్ సభ్యులు రామారావు గారికి, ఖమ్మం నగర కార్యదర్శి శ్రీనివాస్ గారికి, నా ముందున్న మిత్రులు, సహచర నాయకులు, గతంలో జిల్లా అధ్యక్ష స్థాయిలో కూడా పనిచేసిన అందరికీ నమస్కారం. సభ్యత్వ కార్యక్రమం అంటేనే జిల్లా మహాసభలకు బీజం పడ్డట్టు లెక్క. ఇది మూడవ మహాసభ. కాబట్టి ఏంటంటే గతంలో ఏమైనా పొరపాట్లు జరిగితే దాని భూతద్దంలో పెట్టి చూడకుండా భవిష్యత్తులో మనం ఎలా ఉందాము, మన సమస్యలు ఎలా పరిష్కరించుకుందాము. ఇప్పుడు రామనారాయణ గారు చెప్పారు, జాతీయ స్థాయి సమస్యలు లేకపోతే దీర్ఘకాలిక సమస్యలు కాదు మనకు కావాల్సింది. ముందు అది స్టాఫర్ స్థాయి వాళ్ళకు వేతన సవరణ అదంతా ఉంటుంది. మనకు ప్రధానంగా కావాల్సింది ఒకటి ఎక్విడేషన్ సమస్య, 2 ఇళ్ల స్థలాల సమస్య, 3 హెల్త్ కార్డు సమస్య. ఈ మూడింటిని సాధించుకునేందుకు మహాసభలు వేదికగా మనం కొన్ని తీర్మానాలు చేసుకుంటే వాటి ద్వారా మనం ముందుకు పోతే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. చకోర పక్షులాగా నోరు తెచ్చుకొని మనకి ఏదో వస్తుందని చూస్తే కుదరదు. చెప్తున్నగా సామధాన భేద దండోపాయాలని ఉంటాయి. గవర్నమెంట్ ఇస్తే ఇచ్చింది. ఇక్కడ ఉన్నది కమ్యూనిస్టు ఎమ్మెల్యేనే కాబట్టి వాళ్ళకి ఆక్యుపై చేసుకోవడం, జెండాలు పాతడం, ప్లేసులు ఆక్యుపై చేసే కష్టమేం కాదు. దీనికి ముందు మనకు కావాల్సిన విలేకరుల లిస్టు రావాలి, సభ్యత్వం ఎంత రావాలి, మిగతా యూనియన్లు కాదని అందరినీ కలుపుకొని పోవాలి, అందరికి ఇచ్చేటట్టు చూసుకోవాలి.
కాబట్టి ఇళ్ల స్థలాల సమస్య ఇప్పటి కాదు, నేను పెన్ను పట్టుకున్న కానీ నడుస్తూనే ఉంది 30 సంవత్సరాల నుంచి. ఇళ్ల సమస్య పరిష్కారం మాత్రం ముందు మనం చేసుకోవాలి. ఇస్తే ఇచ్చిండు, లేదా చూసుకొని పోయి ఆక్యుపై చేసుకున్నాం. ఇది ఒకటి. 2, సభ్యత నమోదుకు సంబంధించి కొన్ని నిబంధనలు చెప్పడం జరిగింది. మండబలం కోసం మనం కూడా లోకల్గా ఉన్న వాళ్ళను గబా చేయించుకోవడం కాదు, ఖచ్చితంగా పెన్ను పట్టుకొని కెమెరా పట్టుకొని చేసే వాళ్ళు ఉన్నారు. గత మహాసభలో కొన్ని ఎలక్ట్రానిక్ జిల్లా కమిటీ వేయడం కొంచెం ఇబ్బంది అయిన పరిస్థితి. ఈసారి జిల్లా వేదిక మీదనే, అంటే ఏదైతే యూనియన్ కమిటీ వస్తుందో దాని మీదనే మా ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ ఏర్పాటు అవుతుంది. అదేదో కన్ఫర్మ్. ఇప్పుడు రాష్ట్ర నాయకులు కూడా వెంకటరావు గారు కూడా అదే విషయాన్ని మనకు చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాక్షి, ఒకప్పుడు మనకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావాలంటే ఎదురు చూసేవాళ్ళం, టైం తీసుకునేటోళ్ళం. రాష్ట్రానికి ఎంత న్యాయం చేసినా ఉమ్మడి ఖమ్మం జిల్లా పక్షపాతిగా మన జిల్లాకు అన్ని వేళలా సహాయ సహకారాలు ఉండాలని. ఇంకోటి ఏంటంటే రాష్ట్ర క్యాబినెట్లో 3వ వంతు మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉంది, కానీ మనకు సగం క్యాబినెట్ ఇక్కడే ఉంది. క్లియర్ కదా, రాష్ట్ర సెక్రటరీ సగం క్యాబినెట్ ఇక్కడ ఉన్నట్టే లెక్క. కాబట్టి ముందు మన జిల్లానే మిగతా జిల్లాలకు ఆదర్శంగా ఇళ్ల స్థలాల సాధన కావచ్చు, ఎక్యులేషన్లు కావచ్చు ముందుండాలని, గతంలో జరిగిన పొరపాట్లను నెమరేసుకుంటూ ఇబ్బంది పడకుండా మనం ముందుకు ఎలా పోవాలని ఆలోచనతో ముందుకు పోవాలని అందరినీ కోరుకుంటూ నమస్కారం. మన యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు రామనారాయణ గారు రావడం, సభ్యత నమోదుకు సంబంధించి వాళ్ళు సూచనలు చేయడం, ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 3 మంత్రులు ఎక్కడైతే మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నారంటారో, అదేవిధంగా మన యూనియన్కి సంబంధించి సగం రాష్ట్రం మన దగ్గరే, మన ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సంబంధించి రామనారాయణ గారు ఉండడం కూడా మనందరికి కూడా గర్వకారణం. ఆయన నేతృత్వంలో రానున్న రోజుల్లో సభ్యత నమోదు త్వరితగతిన పూర్తి చేసుకొని ఫిబ్రవరి 23న మహాసభ నిర్వహించుకోవడానికి జిల్లా కమిటీ తరఫున సిద్ధంగా ఉన్నాం సార్. మీరు ఇచ్చిన సూచనలు, పెద్దలందరూ ఇచ్చిన సలహాల మేరకు ఇప్పటి వరకు జిల్లా అధ్యక్షుడిగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ సభ్యత నమోదు కార్యక్రమాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి మహాసభను దిగ్విజయంగా పూర్తి చేస్తాము. అది కూడా జిల్లా కేంద్రంలో చేసుకుంటామని, దిగ్విజయంగా పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాం సార్. ఖమ్మం నగర కార్యదర్శి శ్రీనివాస్ గారిని కూడా సభ్యత నమోదుకు సంబంధించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అట్లా రాష్ట్ర నాయకులు వెంకటరావు గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి అధ్యక్ష ఉదయ్ గారికి, ప్రధాన కార్యదర్శి గారికి, అట్లే రామారావు గారికి, రమేష్ గారికి, నా తోటి జర్నలిస్ట్ మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు ఈసారి పెద్దలందరూ చెప్పినట్టు మండల వేజ్గా ఒక 2-3 పెట్టి, మన మిత్రులు అక్కడ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి బుక్లు అరేంజ్మెంట్ చేసి ఒక 2-3 పిలిపించి మాట్లాడి మండల వేజ్గా ఇప్పుడు నియోజకవర్గానికి మండలాలు ఎన్ని ఉన్నాయో చూసుకొని ఆ మండల వేజ్గా బుక్లు ఇచ్చి ఫాలోఅప్ చేసుకుంటే తొందరగా అవుతుంది కార్యక్రమం. అట్లా 143 వాళ్ళు అక్కడ ఎక్కువ మంది మనకి యూనియన్కి ఇప్పుడు రావడానికి ఎక్కువ మొగ్గు చూపుతారు. దాదాపు అలా జను నుండి ఒక మంచి వాళ్ళు అనుకుంటే వాళ్ళని ఎక్కువ మనం తీసుకొచ్చినట్టుకుంటే మనం మంచి వాళ్ళని అలా ఉన్న మంచి వాళ్ళని ఎదుర్కొని మండల వేజ్గా నియోజకవర్గాలుగా 143 వాళ్ళు అందరూ ఇప్పుడు మా ఖమ్మంలో ఉంటే వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు, మేము వస్తాం ఇప్పుడు జాయిన్ కావాలని. అట్లనే మన కొత్తగూడెం జిల్లా ఇంకా రాష్ట్రాలనే ఇది మంచిగా ఉంటుంది. ఎప్పుడు కూడా 3 సంవత్సరాలతో నేను చూసుకుంటూ వస్తున్నా. ఇక్కడ ఎప్పుడు పెట్టినా ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగూడెం అంటే ఒక ఇల్లు ఉంటుంది, మంచిగా చేస్తారు కార్యక్రమం. ఏ కార్యక్రమం చేసినా జెన్యూన్గా సభ్యత నమోదు కార్యక్రమం, ఏ ప్రోగ్రాం చేసినా మంచిగా చేస్తారు. అలాంటి 143 నుంచి ఎక్కువ మందిని తీసుకోవడానికి ఈసారి ప్రయత్నం చేసినా మంచిగా ఉంటుంది. ఇంకోటి జర్నల్ ఇప్పుడు ఇక్కడ పోయినసారి చిన్న పేపర్లకి అగ్రిషన్లు అనేది 1-2 వచ్చింది ఇక్కడ, అది చాలా బాధాకరం. ఇది ఖమ్మంలో 6 ఇప్పించాం. సరే వాళ్ళు ఎవరన్నా కావచ్చు, జెన్యూన్గా ఉండి వాళ్ళకి రావాల్సినవి ఉన్నప్పుడు ఏలో కానీ బిలో కానీ, బి అంటే 1 రావాలి, ఏ అంటే 6 రావాలి. మరి ఇక్కడ ఏం జరుగుతుందంటే మనల్నే కొంతమంది మిత్రులు మన మిత్రులుగా రాకుండా చేస్తారు. దయచేసి అట్లా చేయొద్దు. ఎవరైనా మన మిత్రులే జనులు కనిపిస్తే ఇప్పించడానికి తప్పే ఉంది, ఇప్పియండి, వాళ్ళకి సహకరించండి, ఎవరినైతే పోట్లాడండి, అవసరం ధర్నా చేయండి. రాష్ట్ర నాయకత్వం మన చేతుల్లో ఉంది, మనం పిలిపిద్దాం, కూర్చోబెడదాం, ధర్నాలు చేద్దాం, ఎందుకేమో చూద్దాం. అంతేగాని మనం తప్పించుకునే మార్గంగా ఏమలే చూద్దాంలే అనేది చేస్తే మనకి ఇట్లాంటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే అవి మనసులో ఉండి రారు, ప్రయత్నం చేయరు, మన దగ్గర నుంచి పోవడానికి ప్రయత్నం చేస్తారు. హెల్త్ బాగాలేకపోతే ఒక 5,000-10,000 వేయటం, లేకపోతే మనం పోవటం. వీళ్ళు జర్నలిస్టులు చిన్న పేపర్లో ఉన్నారు, యూట్యూబ్ వాళ్ళకి మనం లెటర్ ఇచ్చారు, అట్లా చేస్తారు. ఒక జర్నలిస్ట్ వాళ్ళకు కూడా హెల్త్ బాగాలేనప్పుడు సహాయపడటం, లేకపోతే వాళ్ళకి పోయి ఎన్ను కట్టుకు ఉండటం ఉంటే అలాంటి కార్యక్రమాలు మనకి చూడటానికి సింపుల్ అనిపించవచ్చు. కానీ ఫ్యూచర్లో ఎట్లా అనిపిస్తుంది అంటే మన యూనియన్ మనకి ఎప్పుడు అండగా ఉంటుంది.
అనేది చాలా చూడటానికి చాలా పెద్దగా అనిపిస్తుంది. ఇంకోటైతే ఇప్పుడు ఉదయ్ గారు అన్నట్టు రాష్ట్ర నాయకత్వం సగం కాదు 80% మన దగ్గరనే ఉంది. ఇప్పుడు వెంకటరావు గారు కూడా ఉంటుంది. వీళ్ళందరూ ఉన్నారు, ఎప్పుడంటే అప్పుడు వస్తారు. ఇట్లా 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 ఫోన్ చేస్తే అట్లా వస్తారు ఏ కార్యక్రమం చెప్పినా. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ.